Hello everyone, AKS IAS main section of free initiative ki swagatam. This is Santosh Koka. ఈ రోజు మనం పర్యావరణం సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 29th August 2024. Analyze the effectiveness of India's wildlife conservation strategies in the context of the recent increase in human wildlife conflicts. What measures can be taken to mitigate these conflicts? ఇటీవల పెరిగిన మానవ వన్యప్రాణుల సంఘర్షణ నేపథ్యంలో భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాల ప్రభావాన్ని విశ్లేషించడానికి ఇచ్చారు. ఈ సంఘర్షణలను తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు అని కూడా యాడ్ చేశారు. రైట్, ఇక్కడ మనం 3 steps ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాం. డైలీ మనం క్వశ్చన్ రీడింగ్ సంబంధించి ఒక్క నిమిషం మనం వెచ్చిస్తాం ఇక్కడ టు ఐడెంటిఫై డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. రైట్, ఇక్కడ టాపిక్ ఏంటి మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మానవ వన్యప్రాణుల సంఘర్షణ అనేది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్. రైట్, ఇదంతా రెండు సిమిలర్ టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, సో అదర్ దాన్ దట్ మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ లో క్వశ్చన్ అనేది ఇచ్చారు, 2 parts లో ఇచ్చారు. ఫస్ట్ మనకి ఆ ప్రభావాన్ని విశ్లేషించమన్నారు. నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు అయితే ఆ సంఘర్షణ తగ్గించడానికి అడిగాడు. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా కనెక్టివిటీ పాయింట్ లో మనం ఛాలెంజెస్ అనేది కంపల్సరీ సవాల్ అనేవి చెప్పాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి అనలైజ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్, విశ్లేషించండి అనేది. ఇక్కడ పాజిటివ్స్ అదే విధంగా నెగిటివ్స్ అనేవి చెప్తాం, అంటే డిస్కస్ కూడా అలాగే చెప్తాం. బట్ ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి మనం నీడెడ్ మెజర్స్ కూడా చెప్తాం, సేమ్ డిస్కస్. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ అదే విధంగా మనకున్న రిపోర్ట్స్ కానీ ఇండిసెస్ కానీ ఎక్కువ మేజర్ గా ఫోకస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఏంటి, విశ్లేషణ. ఒక పర్టికులర్ టాపిక్ మీద మనం చాలా డీప్ గా విశ్లేషిస్తాం అంటాం. రైట్, సో అలా మనం ఒక జస్టిఫికేషన్ ప్రాసెస్ లో కంపల్సరీ మనం రాయాలి. డిస్కస్ అంటే డిబేట్ టైప్ లో మనం రాస్తాం. రైట్, దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసుకున్నాం 15 క్వశ్చన్ ట్యాగ్స్ తో, ఎవరైనా చూడకపోతే చూడండి. రైట్, నెక్స్ట్ కీవర్డ్స్ కి వచ్చేసరికి ఎఫెక్టివ్నెస్ అంటే ప్రభావం అనేది మొదటి కీవర్డ్ గా తీసుకుంటాం. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మెజర్స్ సెకండ్ కీవర్డ్. ఇన్ బిట్వీన్ మనకి ఎక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో మనం అడ్రస్ చేయాల్సిన కీవర్డ్స్ అయితే లేవు. రైట్, మెజర్స్ కి వచ్చేసరికి ఇక్కడ థర్డ్ కీవర్డ్ గా చెప్తాం, ఎందుకంటే మధ్యలో మనకి సవాల్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి. రైట్, రెండో కీవర్డ్ గా మొత్తం 3 types కీవర్డ్స్ ని మనం అడ్రస్ చేయాల్సి ఉంది. రైట్, నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో మనకి ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించిన అంశాలన్నీ రీకాల్ చేసుకుంటాం, అదే మేధోమదనం అంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ నేను కొన్ని తీసుకున్నాను, అవి చూడండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, రైట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకి 1986లో ఉంది. అదే విధంగా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2022 కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జీవ వైవిధ్య చట్టం 2022. రైట్, ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. ఈ పర్టికులర్ కీవర్డ్స్ కూడా మన ఆన్సర్ లో ఉండాల్సింది. నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎన్జిటి ఎవరు అథారిటేటివ్ గా మనం తీసుకోవాలనే వాటి మీద ఫోకస్ చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్ కానీ మనకున్న వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ లాంటి రిపోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి కాకుండా మనం ఆర్టికల్ 48A అనేది మనకు లీగల్ గా మనకైతే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, అది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది మనం స్పెషల్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా మనం ఆల్రెడీ మీకు వన్ హెల్త్ పాలసీ అనేది మనకు అందరికీ తెలిసిందే, అది ఇండియాకి సంబంధించి. బట్ ఇక్కడ వరల్డ్ ఓవర్ గా మనకి సంబంధించిన ఈ టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ పర్పస్ లో చూద్దాం. అయితే IUCN అండ్ సైట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ పరంగా అంతర్జాతీయ పరంగా కూడా మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి LNI లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ టెక్నిక్ పరంగా మనం ఇది తీసుకుంటాం. రైట్, వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ తో పాటు ఇంకా చాలా ఉంటాయి. మనం ఎన్ని కీవర్డ్స్ ఉన్నా మేజర్ గా ఒక 20 కీవర్డ్స్ తో ఆన్సర్ ఒక టాపిక్ ని మనం పెట్టుకోండి, ఎందుకంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో మనకి 20 చదివితే ఒక 10-15 అయినా గుర్తుంటాయి. రైట్, సో అది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ పరిచయంకి వచ్చేసరికి మనం రెగ్యులర్ గా రాసే CA కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో పాటు స్టాటిక్ రాస్తాం కాబట్టి అదే ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేస్తే మానవ వన్యప్రాణుల సంఘర్షణకు సంబంధించిన ఇటీవల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అడ్రస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల మనం 2023లో చూసుకుంటే ఒడిశాలో జరిగిన విషాదకర సంఘటనలో ఏనుగుల సమూహం ఏదైతే ఉందో పంటలను నాశనం చేయడం, మనుషులను కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది ఒక మనుషుల మధ్య లేదా వన్యప్రాణుల మధ్య సంఘర్షణగా మనం చెప్పుకోవచ్చు, ఇలా పెరుగుతున్నాయని. రైట్, ఇటీవల కూడా చాలా సందర్భాల్లో జరిగి అవన్నీ మనం ఒకటి అడ్రస్ చేస్తాం. ఓకే, ఓన్లీ 1 చాలు.
రైట్. నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ పార్ట్ లో భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాల గురించి క్లుప్తంగా వివరిస్తే చాలు. అంటే ఏంటి, ఈ పర్టికులర్ సంఘర్షణ విధానాలు గడిచిన సంవత్సరాల్లో చాలా పరిణామం చెందాయి. ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న జాతులను మనం రక్షించడం పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా రక్షిత ప్రాంతాలను కూడా విస్తరించాలి. ముఖ్యంగా వాళ్ళకున్న ఆవాసాలు మరియు స్థానిక సమాజాలను సంరక్షణ యత్నాలతో భాగస్వామ్యం చేయడంపై కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాలి. రైట్, ఇవి మనం ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి మనం ఇక్కడ భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాల ప్రభావశీలత అనేది మొదటి కీవర్డ్ గా మనం అడ్రస్ చేస్తున్నాం. ఎఫెక్టివ్నెస్ అనేది. అందులో అంతరించిపోతున్న జాతుల జనాభా పునరుద్ధరణ మీద మొదటిగా ఫోకస్ చేశారు. అలాంటివి మనం ఎప్పటి నుంచో 1972, 1992, 73, 92 నుంచే చూసాం. ఇవే ప్రాజెక్ట్ టైగర్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, రీసెంట్ గా ప్రాజెక్ట్ చేత అని, డాల్ఫిన్ అని ఇలాంటివి చాలా చేశారు. రైట్, రక్షిత ప్రాంతాలు మరియు వన్యప్రాణుల కారిడార్ల విస్తరణకు సంబంధించి కూడా ఇక్కడ దీంతో పాటు మనం ఇక్కడ టైగర్ సంబంధించి సెన్సెస్ కూడా ఉంది, టైగర్ సెన్సెస్ అని, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కీవర్డ్స్ మన ఆన్సర్ లో ఉండాల్సిందే. మనం ఏ పాయింట్స్ రాస్తాం అనేది కాదు, ఇలాంటి కీవర్డ్స్ కానీ ఇలాంటి కంపల్సరీ ఆర్టికల్స్, కంపల్సరీ చట్టాలు లాంటివి, ప్రాజెక్ట్స్ లాంటివి, ఇనిషియేటివ్, క్యాంపెయినింగ్స్ ఇలాంటివి కంపల్సరీ లింక్ చేయాలి. రక్షిత ప్రాంతాలు మరియు వన్యప్రాణుల కారిడార్ల విస్తరణకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కజిరంగా మరియు కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ లాంటి ఆ ప్రాంతాల్లో కారిడార్ల అభివృద్ధి మనకి వన్యప్రాణుల కదలికలను ఈజీ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ వాహనాల ప్రమాదాలు తగ్గాయి. సో అదొక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటివి ఇతర రాష్ట్రాలు కూడా మనం ఇవి చూసి ఆపాదించుకోవాలి. నెక్స్ట్ పరిరక్షణ ప్రయత్నాల్లో సమాజ భాగస్వామ్యం సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ ఉంది. మేఘాలయ రాష్ట్రంలో ఈ కమ్యూనిటీ భాగస్వామ్యం పరంగా కమ్యూనిటీ రిజర్వ్లు, అదేవిధంగా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్లు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి మేజర్ గా ఈ స్థానిక సమాజాలను సంరక్షణలో భాగస్వామ్యం చేసే విధంగా కృషి చేస్తున్నాయి. రైట్, అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. దాంతో పాటు 2023 భారత అరణ్య నివేదిక ప్రకారం అంటే స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఫారెస్ట్ రిపోర్ట్ ను కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. సమాజ భాగస్వామ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ కవర్ మెరుగుపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. దానికి జస్టిఫికేషన్ పార్ట్ గా. నెక్స్ట్ వన్యప్రాణుల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం. అంటే ఇది లేటెస్ట్ గా మనం కాంటెంపరీ సమకాలీన అంశంగా చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం యూజ్ ఆఫ్ టెక్నాలజీ గురించి యాడ్ చేస్తున్నాం కాబట్టి తమిళనాడులో ముఖ్యంగా ఏనుగులకు కదలికలను ట్రాక్ చేయడానికి ఈ GPS కాలర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఏంటి, మనుషులు ఏనుగులు ఘర్షణ తగ్గించడం, సాంకేతికత యొక్క పర్టికులర్ ప్రభావం కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. రైట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం మిస్ అయిన క్వశ్చన్ లో ఇవ్వని ఒక కీవర్డ్ ని సవాల్ అని యాడ్ చేస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణలో సవాల్. పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఇటీవల చూసుకుంటే 500 మందికి పైగా మరణించారు ఏనుగుల దాడుల్లో. ఈ సంఖ్యలు ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఇక్కడ నివేదికలో పేర్కొన్నారు. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. అంటే ఇలాంటి పర్టికులర్ ఒక పాయింట్ చెప్తున్నప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వకపోతే మన ఆన్సర్ అనేది పాయింట్లుగానే మిగిలిపోతాయి. రైట్, సో నివాస విభజన మరియు ఆక్రమణ, వాళ్ళకు ఉన్న ఆవాసాలు కావచ్చు, దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి ప్రపంచ వన్యప్రాణి ఫండ్ నిధి ఏదైతే ఉందో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది ఇక్కడ నివేదికలో భారతదేశపు టైగర్ నివాసాల్లో ముఖ్యంగా 30%, సుమారు 30% వరకు తీవ్ర బెదిరింపుల్లో ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే దానికి ప్రమాదంలో ఉన్నాయి. వివిధ భాగస్వామ్యుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇక్కడ మేజర్ గా ఇక్కడ మనకి ముఖ్యంగా NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక చెప్తుంది ఇక్కడ రిపోర్ట్ అనేది. సో సమన్వయం మెరుగుపరచడంపై, అదేవిధంగా సంరక్షణ మరియు అభివృద్ధి అవసరాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ బాధిత వర్గాలకు తగినంత పరిహారం మరియు మద్దతు లేకపోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2022 వన్యప్రాణి సంస్థ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి వరల్డ్ వైడ్ వన్యప్రాణి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నివేదిక ఏదైతే ఉందో అదేం చెప్తుందంటే ఘర్షణ బాధితుల్లో కేవలం 40% మాత్రమే సమయానుకూలంగా పరిహారం పొందుతున్నారని చెప్తున్నారు. అంటే జంతువుల పట్ల వ్యతిరేక భావాలు పెంచుతుంది ఈ పర్టికులర్ కాంపెన్సేషన్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ లాస్ట్ పార్ట్ లో మన మానవ వన్యప్రాణుల సంఘర్షణ తగ్గించే చర్యలు ఏదైతే ఉందో వాటిని అడ్రస్ చేస్తాం. ఇక్కడ వన్యప్రాణుల కారిడార్లు మరియు నివాస అనుసంధానతను
బలోపేతం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కజిరంగా కారిడార్ ఏదైతే అభివృద్ధి పరుస్తున్నామో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా సమాజ భాగస్వామ్యం మరియు అవగాహన కార్యక్రమాలను కూడా మెరుగుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో హసన్ జిల్లాలో కూడా మనకి ఇక్కడ ఈ మనుషులు ఏనుగుల ఘర్షణ తగ్గించడం కోసం కమ్యూనిటీ భాగస్వామ్యం చాలా సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పారు. రైట్, ఇలాంటి పర్టికులర్ గా మనం చూసుకుంటే గజ్ యాత్ర అనే క్యాంపెయిన్ కూడా అస్సాంలో స్టార్ట్ చేశారు. రైట్, ఇది కూడా మనకి ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే సమాజ భాగస్వామ్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్యవేక్షణ మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని తడోబా అందారి రిజర్వ్ లో మనం ఈ జిపిఎస్ ఆధారిత ముందు హెచ్చరిక వ్యవస్థను కూడా ఘర్షణను తగ్గించడంలో ఉపయోగపడ్డాయని కూడా చెప్తున్నారు. మెరుగైన పరిహార యంత్రాంగాలు మరియు జీవనోపాధి మద్దతు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే కంపల్సరీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మనకి ఈ పరిహారం వ్యవస్థ సానుకూల ఫలితాలను ఉత్పత్తి చేస్తుందని కూడా చెప్పారు. అంటే ఇమీడియట్ గా వాళ్ళకి పరిహారం ఇస్తున్నారు. ఈ పరిహారం ఎప్పుడైతే ఇస్తున్నారో జంతువుల మీద దాడులు అయితే తగ్గుతాయి. రైట్, సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ గా మనం ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ చాలా మంది మనం అనుకున్నట్టు ఎస్డిజి గోల్ 15 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది మనకి భూమి మీద మనకి ముఖ్యంగా లేదా భూమి లేదా నేల మీద అంటాం, నేల మీద జీవులు అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది మనకి ఇక్కడ ఎస్డిజి 15 గా చెప్తున్నాం. రైట్, అదే దాంతో పాటు మనకి ఈ రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో వచ్చిన విధానం ఒకే ఆరోగ్య విధానానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. అంటే ఒకే ఆరోగ్యం అనేది ఆల్రెడీ ఇండియాలో ఒక కాన్సెప్ట్ ఉంది, పాలసీ అది. సో దానికి సంబంధించి ఇక్కడ ఇది వన్ హెల్త్ అప్రోచ్ అనేది వరల్డ్ వైడ్ గా ఉంది. ఇది ఎన్విరాన్మెంట్ కావచ్చు, హ్యూమన్స్ అంటే మానవులు కావచ్చు, యానిమల్స్, ఈ ముగ్గురిని కలుపుకొని ఈ హెల్త్ అనే వన్ హెల్త్ అనే అప్రోచ్ ని తీసుకొచ్చారు. అంటే ఈ పర్టికులర్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్, యానిమల్ అన్నమాట. రైట్, ఈ పర్టికులర్ పాయింట్ నే మనం వన్ హెల్త్ అంటాం. అంటే వీళ్ళ అందరి హెల్త్ ఒకదాని మీదే ముడిపడి ఉంది, ఒకరికొకరు సహకరించుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం అనే కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ రీసెంట్ గా మనం న్యూస్ పేపర్స్ లో తరచూ చూసాం. సో ఇలాంటివి యూజ్ చేసుకుంటే మన ఆన్సర్ వేరే వాళ్ళ ఆన్సర్ కన్నా కొంత ఎడ్జ్ ఉంటుంది. రైట్, సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది, కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఇది బెస్ట్ అప్రోచ్ గా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ ఆన్సర్ క్వశ్చన్ కి. సో ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో మనం ఉమా రాసిన ఆన్సర్ చూద్దాం. ఇటీవల వ్యవసాయ అభివృద్ధికి ఇతర అవసరాలకు మానవుల అడవులను ధ్వంసం చేయడం వల్ల అడవుల్లో ఉండే వన్యప్రాణుల మానవ ఆవాసాల్లో వచ్చి మానవ వన్యప్రాణుల సంఘర్షణ కారణం అవుతున్నాయి అనేది కూడా చెప్తున్నారు. ఇటీవల తెలంగాణలోని కొమరం ఆసిఫాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి గిరిజన ప్రాంతాల్లో కూడా ఇవి జరిగాయని చెప్తున్నారు. వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్, ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం పలు వన్యప్రాణ సంరక్షణ కార్యక్రమాలు తీసుకుంది. అందులో మనకి చట్టాలు ఉపయోగించారు. పరిరక్షణ చట్టం, బయోడైవర్సిటీ చట్టం, రైట్, జైవ వైవిధ్య చట్టం, పర్యావరణ మదింపు చట్టం కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. రైట్, పర్యావరణ ప్రభావ అంచనా అంటాం. రైట్, అటవీ సంరక్షణ చట్టం, అదేవిధంగా మనకున్న అటవీ విధానాలు, ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ కూడా మనకి ఇక్కడ లింక్ చేశారు. పలు అడవులను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించారు. జాతీయ పార్కులు, బయో రిజర్వులు కావచ్చు. రైట్, ప్రాజెక్ట్ టైగర్ కూడా ఇంక్లూడ్ చేశారు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా. వెరీ గుడ్, ఇవన్నీ కార్యక్రమాలుగా మనం ఇక్కడ లింక్ చేశారు. ఓవరాల్ మనం చూసుకుంటే ఇక్కడ లోపాలు కూడా లింక్ చేశారు. వ్యవసాయ విస్తరణ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న FAO రిపోర్ట్ ని లింక్ చేసుకుని వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం అనేది జరుగుతుంది. జనాభా పెరుగుదల కూడా మనం UNFPA రిపోర్ట్ ప్రకారం ఆహార భద్రత కోసం వ్యవసాయ విస్తరణ కూడా జరుగుతుంది, అటవీ విధ్వంసం కూడా జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో అడవులను నిర్మూలించడం కూడా అభివృద్ధి పనులు పరంగా ఉత్తరాఖండ్ లో రోడ్డు ప్రాజెక్టులు ఇలాంటివన్నీ మనం చూసుకుంటే ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీకి సంబంధించి ఇలాంటివన్నీ మనకి ఇది ఒక లోపంగా చెప్తున్నారు. పరిశ్రమ వర్గాల లాభాపేక్ష కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఉదాహరణ జార్ఖండ్, తెలంగాణ బొగ్గు మైనింగ్, చోటా నాగ్పూర్ గనుల త్రవ్వకం, పశ్చిమ కనుమల్లో పర్యావరణ విధ్వంసం లాంటివి కూడా ఇక్కడ లింక్ చేశారు. ప్రతి పాయింట్ కి ఎగ్జాంపుల్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. నీటిపారుదల ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు అడవులు ధ్వంసం అవుతున్నాయి అనేది కూడా చెప్పారు. నర్మదా నదిపై, గంగా నదిపై ప్రాజెక్టుల వల్ల. ఓకే, ఇవన్నీ మనకి సవాలుగా చెప్తున్నారు. ఇప్పుడు జరిగే సొసైటీలో జరుగుతున్న ఇంపార్టెంట్
ఈ సెక్టార్ ఓరియంటెడ్ గా, రైట్. ఈ కార్యక్రమంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం వల్ల పలు వన్యప్రాణులు తమ ఆవాసాన్ని కోల్పోయి మానవ ఆవాసంలోకి వస్తున్నాయి. ఉదాహరణ ఇటీవల గ్రామాల్లో కోతులు బెడద ఎక్కువైంది అనేది కూడా చెప్తున్నారు. ఈ సంఘర్షణను తగ్గించడానికి చర్యలు, నూతన సాంకేతిక వాడకం, ఏఐ సాంకేతికతతో వన్యప్రాణుల రాకను కనిపెట్టి పలు రకాల శబ్దాలు చేపట్టే పద్ధతికి కూడా దారి మలుతురే అనేది కూడా చెప్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో. వెరీ గుడ్. సో నెక్స్ట్ తేనెటీగల పెంపకం కూడా చెప్పారు. వన్యప్రాణుల సంచారం దగ్గర ఇవి ఉపయోగించుకోవచ్చని. ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి పశ్చిమ కనుమల పలు రైల్వే రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణంలో వన్యప్రాణుల మరణాలను ఆపవచ్చు అనేది. అడవి విస్తీర్ణం పెంచాలి. ఇక్కడ పర్టికులర్ గా మనకున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వే ఏదైతే ఉందో భారత అటవీ విస్తీర్ణం కేవలం 24% ఉంది. దీన్ని 33% పెంచాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు లక్ష్యంగా. పరిశ్రమ వర్గాల బాధ్యతకు సంబంధించి మనం ముందుకెళ్తే సిఎస్ఆర్ మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వన్యప్రాణి సంరక్షణ ఉపయోగించుట అనేది కూడా వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇటీవల రిలయన్స్ సంస్థ గుజరాత్ లో ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి అడవిని ఆశృతిని ఏర్పాటు చేసింది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, రిలవెంట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాత్రమే కాకుండా సుస్థిరాభివృద్ధి సాధిస్తేనే మానవ మనుగడ సాధ్యం అని చెప్తున్నారు. ఎస్డిజి 13-15 లక్ష్య సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది. కనెక్టివిటీని కూడా ఇక్కడ గుడ్ కనెక్షన్ తో కంక్లూజన్ లో లింక్ చేశారు. వెరీ గుడ్. ఓవరాల్ ఈ ఆన్సర్ లో ఒక ఫ్లో కనిపిస్తుంది. ఒక పర్టికులర్ రిలవెంట్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి, కీవర్డ్స్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. అదర్ దెన్ దట్ మనకి ఇక్కడ కొన్ని మిస్ అయిన అంశాలు చూసుకుంటే మనకి ఆర్టికల్ ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 48A మనం లింక్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక ఇంపార్టెంటే. సో మనం అన్ని డైమెన్షన్ లో ఆలోచించాలన్నమాట ఒక పర్టికులర్ టాపిక్. అదేవిధంగా ఇక్కడ ఏదో ఒక రాష్ట్రం ఒడిశాలోను తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సంబంధించి మనం లింక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ లింక్ చేశారు. ఇది కొంత లెంది అయింది. దీన్ని మనం క్లబ్ చేసి ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ గా రాయాలి, రైట్. అది ఒక ఫోకస్ గా చూసుకోండి. సో అక్కడ మనం స్పేస్ తగ్గించవచ్చు, వర్డ్ లిమిట్. నెక్స్ట్ మనం ఇన్ని ప్రాజెక్టులు మనం కార్యక్రమాలు అనేవి కూడా లింక్ చేశారు. నో ప్రాబ్లం. మనకి 3 pages ఉంది కాబట్టి ఎస్పెషల్లీ టీఎస్పిఎస్సి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లోపాలకు వచ్చేసరికి అన్ని అంశాలు ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తో బెటర్ గా లింక్ చేశారు. అదే విధంగా మనకి ఏం చేయాలి అనేది నార్మల్ గా చెప్పకుండా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా లింక్ చేశారు. ఈ ఆన్సర్ లో బెస్ట్ పర్ఫెక్ట్ విధానం అయితే ఇది కనిపిస్తుంది. సో ఇంకొంత హ్యాండ్ రైటింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. బెటర్ దాన్ ప్రీవియస్ ఆన్సర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా రౌండ్ గా రాయడానికి ట్రై చేయండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఫ్యూచర్ లో కంపల్సరీ, రైట్. ఓవరాల్ గా ఇక్కడ ఇంటర్నేషనల్ వైజ్ గా కొన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్. అంటే మనకి IUCN ఉంది, అదేవిధంగా మనకున్న సైట్స్ కావచ్చు, వీటిని కూడా అక్కడ కంపల్సరీ ఎక్కడెక్కడ ఒక దగ్గర కంపల్సరీ ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకోవచ్చు, రైట్. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఎండేంజర్డ్ స్పీసీస్, రైట్, అవి కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో వీటి మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా నేను చెప్పిన వన్ హెల్త్ అప్రోచ్ ని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ టాపిక్ ఇచ్చినప్పుడు ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ఆలోచించండి. ఎగ్జామ్ లో చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్ హియర్ అండ్ దేర్ సమ్ ఇన్పుట్స్ అనేవి మిస్ అయ్యే. అట్ ద సేమ్ టైం ఇంట్రడక్షన్ కొంత కమ్ చేయండి. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఓకే. ఈ ఆన్సర్ కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్, గుడ్ ఇంప్రూవ్మెంట్. అలాగే ముందు వెళ్ళండి, రైట్. సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ ఫ్రీ ఇనిషియేటివ్ డే 54 క్వశ్చన్ ఫర్ 30th August 2024. Examine the role of the Sendai framework for disaster risk reduction in shaping India's disaster management policies. How has India progressed in achieving the framework's targets? రైట్. భారతదేశ విపత్తు నిర్వహణ విధానాలను రూపొందించడంలో విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ పాత్రను పరిశీలించండి. ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యాలను సాధించడంలో భారతదేశం ఎలా పురోగమించింది అని ఇచ్చారు. ఇక్కడ సబ్జెక్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అన్నిటికి సంబంధించి మనం ఇంటర్నేషనల్ టెక్నిక్ కీవర్డ్ గా మనం ఉపయోగిస్తున్నాం. దాని మీదే మొత్తం ఈ క్వశ్చన్ అయితే తిరుగుతుంది, రైట్. సో ఆన్సర్స్ అయితే యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.